గ్రామ ఉప సర్పంచ్ని. అయితే మా విలేజ్లో ఇట్లా రోడ్డు పెద్ద పెద్ద వెహికల్ నడవడం వల్ల, హెవీ వెహికల్ నడవడం వల్ల, పెద్ద పెద్ద ట్రక్కులు నడవడం వల్ల రోడ్ అంతా బొందలుగా మొత్తము శిథిల వ్యవస్థకు వచ్చింది. తద్వారా రోడ్లన్నీ పాడైపోయి వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. రాంగ్ రూట్లో ఇవ్వడం వల్ల కూడా మా విలేజ్లో చాలా ఇబ్బందులు, ప్రమాదాలకు గురవుతున్నారు ప్రజలు. కాబట్టి తద్వారా మేము దీని మీద చర్య తీసుకొని చేయాలని చెప్పి ఇవాళ వెహికల్స్ ఆపేసినాము. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓనర్లు, క్రేషర్ ఓనర్లు మాకు ఒక మాట ఇచ్చారు, 2 రోజుల్లో ప్యాచెస్ అన్నీ కూడా తీసేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి వాళ్ళని వదిలేసినాము. తద్వారా నష్టపోయిన ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇతనికి కూడా మొన్ననే యాక్సిడెంట్ అయింది. ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర వాళ్ళు ఓవర్లోడ్గా తీసుకెళ్లడం వల్ల కంకరంతా కింద పడుతుంది స్పీడ్ బ్రేకర్ల దగ్గర. తద్వారా ప్రజలకు అందరికీ ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ ఎంబడికి దుమ్ము అవి ఇట్లా బాగా ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఇంతకన్నా ముందు కూడా ఈ ప్రజలు వీళ్ళకు యాక్సిడెంట్ అయింది ఇక్కడ రోడ్ మీదనే, బండి స్కిడ్ అయి పడిపోయారు. తద్వారా ప్రజలకు ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి చర్యలు చేపట్టడం జరిగింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని తొందరగా ప్యాచెస్ని పూడుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు నర్సయ్య, యానంపల్లి. మరి మా యానంపల్లి రోడ్డు మీదకి వెళ్ళి క్రేషర్ బండ్లు, కంకర టిప్పర్లు రోజుకు ఒక 100 టిప్పర్ పోవుడు డే అండ్ నైట్. దానివల్ల యానంపల్లి మా ప్లాట్ రోడ్డు ఇటుపక్కల ఊరు అటుపక్కల ఊరు ఉండి 2-3 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ బ్రేకర్ల ఓవర్లోడ్ తీసుకొచ్చి కంక్రీట్ కింద పడి బైకులోళ్ళు స్లిప్ అయి ఇరువాకి ఒక 10 బైకులోళ్ళు పడ్డారు, ఫ్యామిలీతో పడ్డారు. అందరికి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్కు. కాబట్టి దీన్ని వెంటనే కొద్దిగా తక్కువ లోడ్ తీసుకొని ఆర్ఎన్బి కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకొని ఈ గుంతలు పడ్డాయి, మొత్తం తెల్ల గుంతలు, వర్షాకాలం హెవీ లోడ్కు అని గుంతలు పడ్డాయి. అక్కడక్కడ కంకర పోసారు, అక్కడ కూడా అంత కంకర అంతా రోడ్ అంతా బైకులు అంతా శిల్పులై పడిపోతున్నారు. దీన్ని చూస్తే ఇది 10 సంవత్సరాల కింద చేసిన రోడ్డు, దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి గ్రామ ప్రజల తరఫున మేము విన్నపం ఏం చెప్తున్నామంటే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాము. నేను యానంపల్లి గ్రామ సర్పంచ్ని. ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇది మాది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు వెంబట సుమారు 2 క్రషర్లు ఉన్నాయి. ఒకటి సుద్రము, ఒకటి కొరవపల్లి, ఇంకోటి డాంబర్ ప్లాంట్ ఉంది. ఆ డాంబర్ ప్లాంట్కు ఈ మూడింటికి కలిసి పెద్ద హెవీ వెహికల్స్ నడుస్తున్నాయి. ఈ హెవీ వెహికల్ నడవడం వల్ల మా రోడ్డు మొత్తం శిథిలావస్థకు చేరింది. ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళని పొయ్యమని చెప్తే కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ట్రక్కులు నడుపుతున్నారు, రోడ్డు అంతా ధ్వంసం చేస్తున్నారు. సో రాత్రి లాస్ట్ నైట్ సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక కారు బొందలో పడి అదుపు తప్పి ఆయన కంట్రోల్ కోల్పోయి స్టీరింగ్ లెఫ్ట్కి దింపడం వల్ల ఒక పొలంలో పడి బోర్లా పడడం జరిగింది. సో అటువంటిది ప్రమాదాలు జరుగుతున్నాయి. రేపు అదృష్టం మంచి ఉండి వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు. రేపు ఇంకో ప్రమాదం జరగకుండా, ఇంకో ప్రాణం కోల్పోకుండా ఉండాలంటే తక్షణమే చర్యలు చేపట్టాలా. ఇదే విషయంలో నేను కొరట్పల్లి క్రషర్ సంబంధించినటువంటి చిన్నారెడ్డి గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఇది మా పరిధిలో మేము చెయ్యము, అది ఆర్ఎండ్బి వాళ్ళ కంప్లైంట్ పెట్టుకోండి, వాళ్ళు చేస్తారు, అది మేము చేసే పని కాదని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు ఏమో ట్యాక్స్ కడుతురట, ట్యాక్స్ కట్టిన దానికి గవర్నమెంటే వేయాలని చెప్పేసి ఆయన వేరే విధంగా మాట్లాడాడు. సో అందుకు సంబంధించి నేను ట్రక్కులు ఆపడం జరిగింది. ట్రక్కులు ఆపిన దానికి వాళ్ళు 2 రెస్పాండ్ అయ్యారు. ఎవరు సుద్రం క్రషర్ అయినా, రమేష్ రెడ్డి డామర్ ప్లాంట్ అయినా వాళ్ళు రెస్పాండ్ అయ్యి సానుకూలంగా స్పందించి వాళ్ళు చేపిస్తామని చెప్పి అన్నారు. సో చేపిస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి తక్షణమే చర్యలు చేపట్టి ఈ యొక్క బొందలన్నీ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళు నడిపించుకోవడానికి అద్దంటలేము. సో తక్షణమే దాన్ని మరమ్మతులు చేసి ఈ బొందలాన్ని కూల్చేసి రేపు ఇంకో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా మా గ్రామ ప్రజల తరఫున, మా గ్రామ ప్రజలు కూడా సహకారం ఉన్నది. వీళ్ళందరూ కూడా తోడున్నారు. వీళ్ళందరూ సహకారంతోనే మేము ఇప్పుడు ఆపినాం. దానివల్ల వాళ్ళు రెస్పాండ్ అయ్యి చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ట్రక్కుల్ని ఇప్పుడు పంపిస్తున్నాం. ఈ 2-3 రోజులు కంప్లీట్ చేయకపోతే మేము కూడా చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ పెడతాం. తక్షణమే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా చేయని ఎడల మేము ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఇస్తాము, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి మేము పెద్ద ఎత్తున గ్రామస్తులందరం వెళ్ళేసి కలెక్టర్ గారికి మేము విన్నపం చేస్తాము. సో దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.